దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ నామములు మీ అందరికీ కూడా శుభవందనములు తెలియచేస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో మీ అందరి కొరకు దేవుడు ప్రార్థించడానికి ఇచ్చిన కృపను కొరకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రియ దేవుని సంగమ, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మనము చూసుకుందాం. చూడండి, కీర్తనల గ్రంథము 86 కీర్తన 13వ చరణం. కీర్తనల గ్రంథము 86 కీర్తన 13వ చరణం. ప్రభువా, నా దేవా, నా ఎడల నువ్వు చూపిన కృప అధికమైనది, పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదాలకే స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాము నాయన. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యము ద్వారా తండ్రి నాయన బిడ్డలతో మీరు మాట్లాడుతున్న విధమును కొరకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ యూట్యూబ్ ఛానల్లో ఆదరించి వాక్యము ద్వారా ఎంతమంది అయితే ఈ బిడ్డలు ఈ వాక్యమును వింటున్నారు, వారి హృదయములలో నీ వాక్యము ఫలింపులాగున సహాయము చేసి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మరొక్కసారి మీ అందరికీ కూడా దేవుని నామములో శుభవందనములు తెలియచేయుచున్నాము. చూడండి, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము నుంచి కీర్తనల గ్రంథము 86 కీర్తన 13వ చరణం. ప్రభువా, నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది, పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. దేవుడు ఇక్కడ చూడండి, కీర్తనకారుడైనటువంటి దావీదు మాట్లాడుతున్నాడు కదా. ప్రభువా, నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది అంటండి. నిజమే, దేవుడు మన పట్ల చూపిస్తున్నటువంటి కృప అధికమైనది. అనేక విషయాలలో ఈ లోకములో మనం జీవిస్తున్నామంటే అనేక శ్రమల నుండి, ఇరుకుల నుండి కూడా తప్పించి దేవుని యొక్క కృప మనకు అనుగ్రహిస్తున్నాడు. కృప కలిగిన దేవుడు, శాంతమూర్తి, దీర్ఘశాంతం కలిగినటువంటి మన ప్రభు అయిన క్రీస్తు ఆయన కృపను మెండుగా మనకి దయచేస్తూ ఉన్నాడు. ఆయన యొక్క కృప నిరంతరము కూడా మనల్ని వెన్నంటుండి నడిపిస్తుంది. అందుకని అంటున్నాడు కదా, నీవు నా ఎడల చూపిన కృప అధికమైనది, పాతాళపు అగాధము నుండి నీవు నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నిజమే, మరణము తప్పించుట యెహోవా వశము అని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తుంది. అనేకమైన శ్రమలలో, ఇరుకులలో, ఇబ్బందుల్లో, కష్టాల్లో కూడా వాటన్నిటి నుండి తప్పించి ఆయన నిత్యమైన కృప మన ఎల్లడల చూపుతూ ఉన్నారు ప్రభు అయిన క్రీస్తు. ఎందుకని దావీదు కీర్తనాకారుడు అంటున్నాడు, దేవా, నా ఎడల నీవు చూపిన ప్రేమ, నీవు చూపించిన కృప అధికమై ఉన్నది. ఏ విషయంలో దేవుడు కృప చూపిస్తాడు అనంటే, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను చూడండి, ఐగుప్తులో బానిసత్వంలో నలిగిపోతున్నప్పుడు అనేక శ్రమలలో, ఇబ్బందుల్లో, అనేకమైనటువంటి బరువైనటువంటి ఆ ఎట్టి పనులు చేయలేక దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఆ ఇశ్రాయేలు మొరంతటిని కూడా దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుడు వారిని విడిపించటానికి ఎన్నో కార్యములు, ఎన్నో అద్భుతములు, ఎన్నో ఆశ్చర్యమైనటువంటి క్రియలను జరిగించి వారి మీద ఉన్నటువంటి అధికమైన ప్రేమ, కృపను బట్టి వారిని నడిపించినట్లుగా చూస్తున్నాం. చూడండి, ప్రభు అయిన క్రీస్తు కూడా ఈ లోకానికి మన యొక్క అంతరంగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దుర్నీతిని కూడా తీసివేసి ఆయన ప్రేమను, ఆయన యొక్క కృపను, ఆయన యొక్క సన్నిధి అంతా కూడా మనకు వెల్లడిపరచడానికి ప్రభు అయిన క్రీస్తు కూడా ఈ లోకానికి వచ్చారండి. ఆయన యొక్క ప్రేమను, ఆయన యొక్క కృపను కూడా మనం అర్థం చేసుకున్నట్లయితే, ఆయన్ని వెంబడించినట్లయితే నిత్య మార్గంలో మనం నడుస్తూ ఉంటాం. ఆయన సన్నిధిలో, ఆయనతో పాటు పరలోక రాజ్యములో కూడా గొప్పగా ఉండడానికి కూడా దేవుడు చక్కని మార్గాలను అనుగ్రహిస్తూ ఉన్నాడు. అందుకనే అంటున్నాడు కీర్తనాకారుడు, నా దేవా, నా ఎడల నీవు చూపిన ప్రేమ అధికమైనది, నీ కృప అధికమైనది అని మాట్లాడుతున్నాడు. ఈనాడు కూడా ప్రభు అయిన క్రీస్తు మనందరి ఎడల చూపిస్తున్నటువంటి కృప చాలా ఉన్నతమైనది, అధికమైనదిగా చూస్తున్నాం. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కూడా నశించిపోకుండా, దారి తప్పిపోకుండా, వారి దేవుని విడిచిపెట్టకుండా నిత్యము విన్నంటుండి మార్గాల్లో నిత్యము వారిని కాపాడుకుంటూ నడిపించినటువంటి దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు. అది చూడండి, కష్టకాలంలో మనం మొరపెట్టినప్పుడు, బాధల్లో ఉండి మనము మొరపెట్టినప్పుడు, అనేకమైన శ్రమలు వచ్చినప్పుడు, లేదా అనేకమైన ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు, శత్రువుల చేత బాధించబడుతున్నప్పుడు, అనేకమైన వ్యాధుల చేత బాధించబడుతున్నప్పుడు ప్రభు అయిన క్రీస్తుకు మనము ప్రార్థించినప్పుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు. అందుకనే నిజముగా మీరు నాకు మొరపెట్టండి, నేను మీకు ఉత్తరం ఇస్తాను అని మాట్లాడుతున్నటువంటి మన దేవుడికి మనం మొరపెట్టాలి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కూడా
ఫరో యొద్ద నుండి ఆ ఐగుప్తి రాజ్యంలో ఆ ఐగుప్తి బానిసత్వంలో మొరపెట్టినప్పుడు దేవుడు వారిని విడిపించటానికి మోషేను పంపించినట్లుగా చూస్తున్నాం. చూడండి, నిర్గమాకాండము 14వ అధ్యాయములో కొన్ని వచనాలను మనం గమనించినట్లయితే అక్కడ కొన్ని విషయాలను దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, నిర్గమాకాండము 14వ అధ్యాయములో దేవుడు ఏ రీతిగా ఆ ప్రజలను విడిపించాడు, ఎలాంటి స్థితిలో నుండి వారిని నడిపించాడు, ఎలాగ వారిని ఫరో హృదయాన్ని ఎలాగ కఠినపరిచి ఆ 10 అద్భుతాలు చేసి గొప్ప విజయాన్ని ఇశ్రాయేలు ప్రజలకు అనుగ్రహించాడో దేవుడు మాట్లాడుతున్న విధమును చూసినప్పుడు చూడండి, నిర్గమాకాండము 14వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలను మనం గమనించినప్పుడు చూడండి, మరియు యెహోవా మోషేతో ఇలాగూ సెలవిచ్చును, ఇశ్రాయేలు తిరిగి పిహహిరోతు ఎదుటను అనగా మిగ్దోలుకు సముద్రమునకు మధ్యనున్న బయల్సిఫోన్ ఎదుటను దిగవలెనని వారితో చెప్పుము. దాని ఎదుట సముద్రమునద్ద వారు దిగవలను. ఫరో ఇశ్రాయేలును గూర్చి వారు ఈ దేశములో చిక్కబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసనని అనుకొనును. అయితే నేను ఫరో హృదయము కఠినపరిచెదను, అతడు వారిని తరమగా నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను మహిమ తెచ్చుకుందని. ఇక్కడ చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తిలో వారు బానిసత్వంలో మగ్గిపోతున్నప్పుడు వారి యొక్క బరువులు మోయలేక, ఐగుప్తిలో ఆ బరువైన ఆ పనులు చేయలేక, మా రక్షకుడు మా మెస్సయ్య వస్తాడు, మాకు ఈ శ్రమల నుండి వీటి నుండి విడిపిస్తాడు అని వారు మొరపెట్టిన మొర ఎక్కడికి వెళ్ళిందంటే దేవుడి దగ్గరికి చేరింది. అందుకనే ఇశ్రాయేలు మొర నాకు నిజముగా వినబడినది అని నిర్గమాకాండంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకని ఎప్పుడైతే ఇశ్రాయేలు మొర వినబడినప్పుడు మోషేను పంపించి 10 అద్భుతాలు చేసి వారిని ఆ బానిసత్వం నుండి బయటికి తీసుకొస్తున్నప్పుడు మార్గములో అనేకమైన కార్యాలను చూపిస్తూ, అనేకమైన అద్భుతాలను చూపిస్తూ, మన్నాను కురిపిస్తూ, ఆహారమునిస్తూ, ద్రాహానికి బండ నుండి నీళ్ళు ఇస్తూ వారిని నడిపించుకొచ్చినటువంటి దేవుడు మన ప్రభు. అందుకని ఇక్కడ చూడండి, మీరు పలానా చోట మీరు ఉండండి, ఎందుకంటే పరో హృదయాన్ని నేను కఠినపరుస్తాను, నా మహిమను చూపిస్తాను. దేవుని యొక్క మహిమ ఏ రీతిగా ఉంటుందో, ఎలాంటి స్థితిలో దేవుడు వారి బిడ్డల్ని రక్షిస్తాడు, నా మహిమను పరోకు కనపరుస్తాను. కాబట్టి మీరు ఈ మార్గము గుండా వెళ్ళండి, ఆ సముద్రమును ఎదుట ఉన్నటువంటి ఆ మిగ్దోలు ప్రాంతములో ఆ సముద్రము మధ్యన మీరు ఉండండి, అక్కడ నేను గొప్ప కార్యాలను చేసి పరో హృదయాన్ని కఠినపరుస్తాను అని దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. చూడండి, 8వ వచనములో మనం చూసినట్లయితే, యెహోవా ఐగుప్తు రాజైన పరో హృదయమును కఠినపరచగా అతడు ఇశ్రాయేలును తరిమెను, అట్లా ఇశ్రాయేలు బలిమి చేత బయలు వెళ్ళుచుండిరి. చూడండి, ఎప్పుడైతే ఒక పరో హృదయాన్ని దేవుడే కఠినపరిచాడంటే నిజమే, ఎలాంటి కార్యములు చేయడానికైనా దేవునికి అధికారం ఉంది. ఒక హృదయమును తన యొక్క మాంసమును గుండె చేత నడిపించగలిగిన శక్తి ఆయనకుంది. ఒక మనిషి హృదయమును కఠినపరచగలిగినటువంటి శక్తి కూడా ప్రభువుకు ఉంది. ఎందుకంటే అక్కడ మాట్లాడుతున్నాడు కదా, దేవుని యొక్క మహిమ, ఇదిగో సైన్యములకు అధిపతి యొక్క యెహోవా మహిమను కనపరచడానికి ఫరో యొక్క హృదయాన్ని దేవుడు కఠినపరిచినట్లుగా మనం చూస్తున్నామండి. ఎప్పుడైతే ఫరో యొక్క హృదయాన్ని దేవుడు కఠినపరిచాడో, ఇంకనూ ఈ ఇశ్రాయేలు ప్రజలను నేను ఎందుకు పంపించేసాను, ఎందుకు వారిని వదిలివేశాను, ఏమైనా సరే మళ్ళీ వారిని పట్టుకుని మళ్ళీ ఐగుప్తికి తీసుకురావాలి అని తన రథములను, తన గుర్రములను, తన సేనను, తనకు కలిగిన బలమంతటిని కూడా తీసుకుని ఆ అరణ్య మార్గము గుండా వస్తున్నప్పుడు చూడండి, అక్కడ చక్కని మాట దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో పరో హృదయాన్ని నేను కఠినపరిచాను, నా మహిమను, నా బలమును, నా శక్తిని నేను మీకు చూపిస్తున్నప్పుడు మీ దేవుడు గొప్ప దేవుడు అని ఫరో అనుకోవాలి అని వారు, అందుకనే నేను హృదయాన్ని కఠినపరుస్తున్నాను అని దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. మోషేకు సెలవిస్తున్నాడు, ఇదిగో ఈ రీతిగా నువ్వు ఈ బిడ్డల్ని ఈ అరణ్య మార్గము గుండా తీసుకునిరా, ఈ ప్రజల పట్ల నేను చేసే కార్యాలు చూసి ఫరో యొక్క హృదయము బద్దలవ్వాలి. ఫరో నా శక్తి ఏంటో, నా మహిమ ఏంటో, నా యొక్క శక్తిని ఏంటో చూసి ఆశ్చర్యపోవాలి, నన్ను మహిమపరచాలి అని అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అందుకనే చూడండి, యుద్ధము యెహోవాదే, మన పక్షంగా యుద్ధము చేయవాడు ఆయనే, అనేకమైన కార్యములు జరిగించేవాడు కూడా ఆయనేనండి. అందుకని అంటున్నాడు కదా దావీదు, ప్రభువా నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. అందుకని ఇశ్రాయేలు ప్రజల ఎడల కూడా దేవుడు చూపించిన ప్రేమ గొప్పదంటండి. ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజల ఎడల దేవుడు చూపించిన ప్రేమను బట్టి దేవుడు అనేకమైన, చూడండి, రాత్రంతియు అగ్నిస్తంభము, పగలంతియు మేఘస్తంభం ఇచ్చి ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి ఆరిన నేల మీద నడిపించాడు. ఎంత శక్తిమంతుడు అండి. ఒక్క బిడ్డ
ఆ యొక్క ఏ ఒక్క చిన్న బిడ్డకి కాదు కదా, అనేక లక్షల మందిని, అనేక మంది కాల్వములను అగ్ని స్తంభం ఇచ్చి, మేఘస్తంభం ఇచ్చి, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి వారికి ఎలాగ చేశాడంటండి, ఆరిన నేల మీద వీరిని నడిపిస్తూ ఎడమకు కుడుముకు ఒక గోడలాగా ప్రవేశింపచేశాడంటండి. అలాగ చేసి ఆయన మహిమను చూపించుకుంటూ ఆ బిడ్డలకి ఇచ్చిన వాగ్దానము, ఆ యొక్క ఇచ్చిన సంతతి అంతటినీ కూడా ఇశ్రాయేలు సంతతిని నడిపించినట్లుగా చూసినాం. ఎప్పుడైతే అట్లా నడిపించాడో, ఎలాగ వెళుతున్నప్పుడు ఫరో మళ్ళీ తిరిగి వీరి మీదకి వస్తున్నప్పుడు కూడా చూడండి ఇశ్రాయేలు ప్రజల యొక్క హృదయం ఎలా కఠినమైపోయిందో. ఇలాంటి స్థితిలోనికి మమ్మల్ని ఎందుకు తీసుకోవచ్చు, ఇదిగో ఈ సముద్రంలో గుండా మేము ప్రయాణిస్తున్నాం, ఈ అరణ్య గుండా ప్రవేశిస్తున్నాం, వెనక చూస్తే ఫరో సైన్యం వస్తుంది, ఇప్పుడు మేము ముందు చూస్తే ఎర్ర సముద్రం ఉంది, మేము ఏ రీతిగా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏ రీతిగా మేము ఉండాలి, ఆ ఐగుప్తులని ఉంటేనే బాగున్నాం, అక్కడ ఉంటేనే మేము చక్కగా ఉండేవాళ్ళము, ఇక్కడికి ఈ అరణ్యంలోనికి మమ్మల్ని ఎందుకు తీసుకొస్తున్నావు, ఈ నదుల మధ్యన మేము చనిపోవడానిక, ఈ అరణ్యములో మేము నశించిపోవడానిక అని మోషే మీద సనిగినట్లుగా గునిగినట్లుగా చూస్తాం. నిజమే, మానవుని యొక్క హృదయము కఠినమైపోతుంది. కష్టకాలంలో మరిపెట్టుకుంటూ ఉంటాం, కష్టకాలంలో ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. అలాంటి సమయంలో దేవుడిని మొరపెట్టినప్పుడు, విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేసి మన జీవితాల్లో అద్భుత కార్యాలు చేసి విడిపించినప్పుడు ఆ కొద్ది క్షణాల్లోనే దేవుడు చేసే కార్యాలు మర్చిపోతూ ఉంటామండి. అందుకనే చూడండి దావీదు కీర్తనకారుడు అంటున్నాడు కదా, మన పాతాళపు అగాధములు నన్ను చుట్టుకొని నన్ను వాటి నుండి తప్పించి ఉన్నావు. ఈ ఇశ్రాయేలు ప్రజలకు కూడా చూడండి ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి ఆ యొక్క ఎర్ర సముద్రములో ఉన్నటువంటి నీరు ఎడమకు కుడుమకు గోడగా చేసి ఒక్క బొట్టు కూడా వారికి తాకకుండా ఆరిన నేల మీద నడిపించినప్పుడు ఈ ఫరో యొక్క సైన్యమును చూసి దేవుడు ఉన్నాడు మాకు తోడుగా అనే ఆలోచన లేకుండా దేవుని మీదే సనిగినట్లుగా చూస్తున్నాం. ఈ రోజున ప్రియ సహోదరి సహోదరుడా, నీ హృదయం ఎలా ఉంది, నీ స్థితి ఎలా ఉంది, నీ యొక్క పరిస్థితి ఎలా ఉందో గమనించుకుని ప్రభువు చేసే కార్యాలు, ప్రభువు చేసే ఆశ్చర్యమైన సంగతులన్నిటినీ కూడా మర్చిపోతున్నావేమో. నీ కుటుంబంలో జరిగే ప్రతి విషయాన్ని బట్టి, దేవుడు చేసిన కార్యములను మర్చిపోతున్నావేమో. నీ హృదయంలో ఉన్న బాధను బట్టి, చింతను బట్టి, దుఃఖాన్ని బట్టి ఒకవేళ మర్చిపోతున్నావేమో. కానీ దేవుడు గొప్ప దేవుడు, శాంతమూర్తి, దీర్ఘం శాంత కలిగిన వాడు, కరుణా సంపన్నులు కలిగినటువంటి దేవుని వైపు నువ్వు చూసినట్లయితే దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన దేవుడు, మన్నాను కురిపించి అరణ్య మార్గములో నడిపించిన దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ దావీదు అంటున్నాడు, ప్రభువా నా దేవా నా ఎడల నువ్వు చూపిన కృప అధికమైనది. ఈ రోజున నీ వైపు చూపిస్తున్నటువంటి కృప అధికమైనది. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ప్రేమను బట్టి ఇదిగో ఈ రోజున ఎలాంటి స్థితి అంటే భయంకరమైన పరిస్థితులు, ఎక్కడ చూసినా ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ కరువు కాలము, కష్టకాలము, భయంకరమైన దినములలో మనం ఉన్నాము. అయినను కూడా సజీవ లెక్క సంఖ్యలో మనం ఉన్నాము అంటే ఏ తెగులు కూడా మన గుడారాలకు సమీపించకుండా మనము సజీవులుగా ఆరోగ్యవంతులుగా ఉన్నాము అంటే అది దేవుని కృప అని గ్రహించుకుని ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయాలి. మారు మనసు పొంది నిజముగా ఆయన్ని వెంబడించాలి. ఇశ్రాయేలు ప్రజల వలె ఆయనకి సనగడము గొనగటము కాదు, కానీ వారి హృదయం పరో హృదయాన్ని కఠినపరిచినట్లుగా మన హృదయం ఒకవేళ కఠినపరుచుకుంటున్నారేమో. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చేసే కార్యములు మీరు గ్రహించండి, గమనించండి. ఆయన మన పట్ల చూపిస్తున్న ప్రేమ అధికమైనది. అందుకనే దావీదు అంటున్నాడు, నీవు నా వైపు చూపిస్తున్నటువంటి కృప అధికమైనది, నా ఎడలో నువ్వు చూపిన కృప బహు ధన్యమైనది అని మాట్లాడుతున్నాడు. అందుకనే శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను, నీ శాశ్వతమైన కృపను నీకు చూపిస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, దేవుడు చేసే కార్యాలు ఎప్పుడైతే ఎర్ర సముద్రములో నుండి పాయలుగా చేసి నడిపిస్తున్నప్పుడు అవి ఫరో యొక్క హృదయం కఠినమై తన బలమును, తన సేనను, తన శక్తిని, తన గుర్రములు, తన రథములు అన్నిటినీ తీసుకొచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలలో ఎవ్వరికీ హాని కలగకుండా తప్పించి నడిపించి ఫరో సైన్యమును ఆ సముద్రము నీట ముంచినట్లుగా చూస్తున్నాం. ఈ రోజున ఎలాంటి శ్రమలు నీకు వచ్చినప్పటికీ వాటి నుండి తప్పించి నిన్ను నడిపించే దేవుడు. ఎప్పుడైతే నీ హృదయం ఆయన వైపు తిరిగి నీ యొక్క మనసు ఆయన వైపు నిలిపినప్పుడు సమస్తమును చేయగలిగిన దేవుడు. అందుకనే చూడండి, ఒక అపోస్తుల కార్యాల్లో ఒక వ్యక్తి మనకి కనిపిస్తూ ఉంటాడు. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయములో 21 నుంచి 22-23 వచనాలను మనము గమనించినట్లయితే అక్కడ ఒక వ్యక్తి కనబడుతూ ఉంటాడు. ఎవరండి? గారడీ సీమోను. ఎందుకంటే దేవుని యొక్క ఎడల మన హృదయం సరిగ్గా ఉండాలి, దేవుని సన్నిధిలో మన మనసు సరిగ్గా ఉండాలి. ఎప్పుడైతే హృదయం సరిగ్గా ఉండదో మన మనసును ఆయన వైపు నిలవలేకపోతాము, దేవుడు మన పట్ల కార్యాలు చేయడండి. అందుకని ఇక్కడ చూడండి,
అపోస్తల కార్యాలలో పేతురు అక్కడ పిలిప్పి అక్కడ వాక్యం ప్రకటిస్తున్నప్పుడు ఆ సమరయ పట్టణంలో అక్కడ గొప్పగా అనేకమైనటువంటి కార్యాలను చూసినటువంటి గారడి సీమోను ఆయన అంటూ ఉంటాడు కదా, ఇదిగో ఇలాంటి కార్యములు నాకు నేర్పించండి, నేను కూడా ఇలాంటి స్థితిలో అంతకుముందు గారడి చేసుకుంటూ కొంత డబ్బును సంపాదించుకుంటూ తన హృదయమును దేవుడి వైపు నిలుపుకోలేనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఎప్పుడైతే అక్కడ ఈ శిష్యులు వెళ్ళి వాక్యంను ప్రకటిస్తున్నప్పుడు అక్కడ బోధిస్తున్నప్పుడు వారి ఎద్దుకు వచ్చి అంటాడు కదా, ఇదిగో నా దగ్గర ద్రవ్యం ఉంది, ఈ డబ్బు తీసుకొచ్చి మీ దగ్గర పెడతాను, నాకు కూడా పరిశుద్ధాత్మ శక్తిని ఇవ్వండి అన్నప్పుడు పేతురు అంటాడు, ఇదిగో నీ హృదయం దేవుని ఎదుట సరైనది కాదు. నిజమే, ఈ రోజున మన హృదయం ఎలా ఉంది, ఎలాంటి స్థితిలో ఉంది, దేవుని ఎదుట ఎలాగ నువ్వు నడవగలుగుతున్నావు ఆలోచించు. వెండి బంగారము ధనము ధాన్యము సమస్తము ఉండవచ్చు, కానీ వాటి నుండి కూడా మనల్ని రక్షించలేవండి. అవేవి కూడా మనల్ని కాపాడలేవు, మనకు రక్షణ దయచేయలేవు. అందుకని అంటున్నాడు కదా పేతురు అంటున్నాడు సీమోను గారడే సీమోనుతో, ఇదిగో నీ హృదయం దుష్టత్వములో ఉంది, దుర్నీతిలో ఉంది, దేవుని ఎదుట సరైనదిగా నాకు కనిపించట్లేదు. నువ్వు మారు మనసు పొంది దేవుని సన్నిధిలో తట్టు తిరిగితే నిన్ను క్షమించి నీ పాపాలను క్షమించి దేవుని సన్నిధిలో నీకు ఆయన కృప చూపిస్తాడు. ఆయన తట్టు తిరిగి నువ్వు ప్రార్థన చేసుకో, నీవు దేవుని సన్నిధిలో నీ పాపాలు ఒప్పుకో అని పేతురు చెప్పినప్పుడు సిమోన్ అంటాడు కదా, చూడండి అపోస్తల కార్యాలు 8వ అధ్యాయము 24వ వచనంలో, అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏదియో నా మీదకి రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకొనడని చెప్పాను. చూడండి ఎట్లా మాట్లాడుతున్నాడు గారడీ ఈ సీమోను. ఎప్పుడైతే అతని హృదయం సరైనది కాదని, తన స్థితి అంతరంగము నాకు దేవుని సన్నిధిలో నువ్వు సరిచేసుకోమని పేతురు గారు హెచ్చరిక చేసినప్పుడు ఆయన అంటున్నాడు కదా, మీరే నా కొరకు ప్రార్థన చేయండి. ఈ రోజు లోకంలో కూడా చాలామంది ఈ రీతిగా ఉన్నటువంటి మనుషులు ఉంటారండి. దేవుని సన్నిధిలో మరిపెట్టుకోకుండా, దేవుని సన్నిధిలో ప్రార్థించకుండా, దేవుని సన్నిధిలో తన హృదయాలను సరిచేసుకోకుండా, దేవుని సన్నిధిలో వారి హృదయం కఠినపరుచుకుని దేవుడు నాకు ఏం మేలు చేశాడు, దేవుడి పట్ల నాకేమో మేలు కలిగింది అని ఆలోచన కలిగి దేవుని ద్వేషించేవారు ఎందరో ఉన్నారు, దేవుని ద్వేషించేవారు ఎందరో ఉన్నారు. కానీ దేవుని సన్నిధిలో మనం ఎలా ఉంటున్నాం, మన యొక్క హృదయ స్థితి ఎలా ఉంటుంది, మన హృదయం దేవుని వైపు ఏ రీతిగా ఉంటుంది అని ఆలోచన కలిగి నడుచుకున్నట్లయితే దేవుడు మన పట్ల కార్యాలు చేస్తాడు. ఇక్కడ సీమోనికి హెచ్చరిక చేసినప్పటికీ కూడా తను అంటున్న మాట ఏంటి అంటే, ఏదైతే నా హృదయంలో సరిగా మీకు కనిపించట్లేదో, ఏదైతే నా హృదయంలో ఉందో అవన్నిటి కొరకు మీరే ప్రార్థన చేయండి. ఇక్కడ పరో హృదయం కూడా అదే కఠినమైందండి. ఇశ్రాయేలు ప్రజలు వెళుతున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అందరూ కూడా దేవుడు చేసే అద్భుతాలు చూసి ఇట్టి రీతిగా వారి సముద్రమును ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి ఆ సముద్రము మధ్యములు గుండా ఆరిన నేల మీద నడిపించినప్పుడు దేవుడు గొప్ప దేవుడు అని అనుకోలేదు. ఎందుకంటే ఇంకను వీరిని నేను విడిచిపెట్టకూడదు, తిరిగి మళ్ళీ ఇదే బానిసత్వంలోకి తీసుకురావాలి అని వారిని వెంబడించి వారి యొక్క సముద్రములో ఆ దేవుని మహిమను దేవుని శక్తిని చూసి కూడా వెనుదిరగకుండా ముందుకు వెళ్ళినటువంటి ఫరో మీద దేవుని ఉగ్రత దిగి వచ్చింది. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదరి సహోదరుడా, ఎలాంటి స్థితిలో నువ్వు ఉన్నావు, దేవుని ఇచ్చే మహిమను, దేవుడిచ్చే ఐశ్వర్యమును, దేవుడిచ్చే ఘనతను మర్చిపోయి దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావేమో, దేవుని సన్నిధిలో నీ ఆత్మను కుమ్మరించుకోకుండా దేవుడు నాకేం చేశాడు అని ద్వేషిస్తున్నావేమో, దేవుని పట్ల నీ కార్యములు జరిగినప్పుడు దేవుడు నీవు చేసిన మేలులు, నీవు చేసిన అద్భుత కార్యాలు, దేవుడు ఇచ్చిన గొప్ప కృపాన్ని నువ్వు మర్చిపోయినట్లయితే దేవుడు నీ మీదకి శాపాన్ని తీసుకొస్తాడు. ఎందుకంటే ఆయన ప్రేమ గొప్పది. అందుకని అంటున్నాడు, దేవా నీవు నా ఎడల చూపిన ప్రేమ బహు గొప్పది, బహు ఆశ్చర్యకరమైనది అని దావీదు కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. ఈ రోజున నీ హృదయం కఠినపరుచుకున్నట్లయితే దేవుని సన్నిధిలో ఆశీర్వాదము చూడలేవు. హృదయాన్ని కఠినపరుచుకున్నటువంటి ఫరో ఏమయ్యాడండి, సైన్యముతో సముద్రములో ముంచివేసినట్లుగా ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలు సనిగినప్పుడు గొనిగినప్పుడు కొన్ని విధాలుగా దేవుడు శిక్షించినప్పటికీ తిరిగి ఆయన కరుణ, ఆయన కృప, ఆయన ప్రేమ వారికి చూపించినట్లుగా చూస్తున్నాం. పాతాళ అగాధ జలములలో వాళ్ళు ప్రవేశించినప్పటికీ కూడా ఎలాంటి ఆపద నుండి కూడా వారికి కలగకుండా నడిపించినట్లుగా చూస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఎలాంటి సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులతో బాధపడుతున్నావు, నీ కుటుంబ పరిస్థితి కావచ్చు, లేదా ఈ రోజున ఈ లోకంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి శ్రమల రోజుల్లో నువ్వు వెళుతున్నావేమో, ఇరుకులు ఇబ్బందులు గుండా వెళుతున్నావేమో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ప్రభు అయిన క్రీస్తు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నీ హృదయమును మార్పు చెంది దేవునికి నువ్వు సన్నిధిలో అనుకూలముగా నడిచినట్లయితే, మారు మనసు పొంది ఆయన సన్నిధిలో
సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. అందుకనే దావీదు కీర్తనకారుడు అంటున్నాడు, అగాధ జలములు నన్ను చుట్టుకున్నప్పుడు ఆ యొక్క ప్రళయ జలముల నుండి నన్ను తప్పించిన వాడువు నీవే, నీ కృపను నాకు అధికముగా చూపించిన వాడువు నీవే అంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజల పట్ల చూపిన ప్రేమ ఈ రోజు నీ మీద, మనందరి మీద కూడా దేవుడు చూపిస్తున్నాడు. అలాంటి ప్రేమను నిర్లక్ష్యం చేసి ప్రార్థన చేయకుండా, బైబిల్ చదవకుండా దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నావేమో. ఈ ఉదయకాల సమయంలో దేవుని తట్టు తిరుగు, దేవుని సన్నిధిలో మోకరించు, ప్రార్థన చేయి. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే ఆయన సన్నిధిలో నువ్వు గోజాడుకుంటావో, ఎప్పుడైతే నీ సమస్యని ఇరుకుని ఇబ్బంది దేవుడి సన్నిధిని మొరపెట్టుకుంటావో, దేవుడే నీకు జవాబునిస్తాడు. ఆయనే నిన్ను నడిపిస్తాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల్ని ఎర్ర సముద్రమును పాయలుగా చేసి ఆరిన నేల మీద నడిపించిన దేవుడు, నీ సమస్యల నుండి విడిపించి నడిపించే దేవుడు ప్రభు అయిన క్రీస్తు. ఈ లోకములో నువ్వు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. నీ హృదయము మార్గము ఎలా ఉందో ఒక్కసారి ఆయనకు అప్పగించుకుని, వాటన్నిటిలో ఏ లోపమున్నా, ఏ యొక్క నీలో దేవునికి వ్యతిరేకమైనది ఏదన్నయో కూడా నీ హృదయము ఉంటే కనుక వాటిని తీసివేసి సరిచేసుకుని ప్రార్థన చేసుకున్నట్లయితే దేవుడు జవాబిస్తాడు, దేవుడు మాట్లాడతాడు. అట్టి రీతిగా ప్రార్థన చేసుకోవడానికి, దేవుని సన్నిధిలో నీ యొక్క హృదయం సమర్పించుకోవడానికి, దేవుని సన్నిధిలో నీ హృదయమును కఠినపరుచుకోకుండా నీ హృదయమును ఆయన సన్నిధిలో కుమ్మరించుకున్నట్లయితే దేవుడు ఆశీర్వాదమును, కృపను నీకు అనుగ్రహిస్తాడు. అందుకని అంటున్నాడు, దేవా నీవు నా ఎడల చూపిన కృప అధికమైనది అని కీర్తనాకారుడు తెలియజేస్తున్నాడు. అట్టి రీతిగా నువ్వు ఉండడానికి, అట్టి రీతిగా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి ఆయన యొక్క ఆశీర్వాదం పొందుకోవటానికి దేవుడు సాయం చేసి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకో. ప్రేమ స్వరూపుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదాలకే స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము నాయన. గొప్ప దేవ, మహోన్నతుడ, సర్వాధికారమైన ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదాలకే స్తోత్రాలు ప్రభువ. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ప్రభువ అరణ్య మార్గము గుండా వెళుతున్నప్పుడు, ఎర్ర సముద్రముల గుండా వెళుతున్నప్పుడు నాయన ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి ప్రభువ ఆరిన నేల మీద నడిపించిన తండ్రి, నీకే స్తోత్రాలు ప్రభువ. మీకు తోడుగుండా నడిపించండి. ఈ రోజున ఎర్ర సముద్రము లాంటి సమస్యలు బిడ్డల యొక్క జీవితాల్లో ప్రవేశిస్తున్నాయేమో తండ్రి. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసినట్లుగా వారి యొక్క సమస్యలన్నిటి నుండి కూడా మీరు విడుదల పరచండి ప్రభువ. నీవు నా ఎడల చూపిన కృప అధికమైనదని కీర్తనాకారుడు తెలియజేసిన రీతిగా మీ యొక్క కృపను నాయన బిడ్డల మీద కుమ్మరించండి. నీవే తోడుగుండా నడిపించమని అన్ని విషయాల్లో కూడా మీరే సహాయము దయచండి. ఇదిగో ఆదరించు వాక్యము ద్వారా ఈ చూపులో వింటున్న ప్రతి ఒక్క బిడ్డల మీద నీ ఆత్మను ఉంచండి. సంఘములో ఉన్న ప్రతి బిడ్డల్ని కూడా నువ్వు కాచి కాపాడండి. ఎవరు ఇరుకులు ఇబ్బందులతో ఉన్నారు ప్రభువ, ఎవరు ఉద్యోగాల కొరకు, ఎవరు వ్యాపారాల కొరకు, ఎవరి వారికి కుటుంబ సమస్యలతో నలిగిపోతున్నారు, వారందరి పట్ల కూడా నీ కృపను చూపించి, నీ ఆశీర్వాదమును, నీ ఘనతను, నీ మహిమను సమస్తమును కూడా మీరు కుమ్మరించి నడిపించి సహాయము దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.